వెల్కమ్ టు జ్యోతి హోమ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది ఎండ్రాయిలు కోడిగుడ్డు కూర. దీనికి ముందుగా నేను ఒక గుప్పుడు ఎండ్రాయిలు తీసుకుని వాటిని తల తోక కాళ్ళు అన్నీ తీసేసి శుభ్రంగా కడుక్కుని ఒక అరగంట నానబెట్టుకున్నాను నీళ్లు పోసుకుని. ఇప్పుడు నేను 6-7 కోడిగుడ్లను తీసుకుని వాటిని కూడా ఉడకబెట్టుకుని పైన పెంకు తీసేసి 4 టేబుల్ స్పూన్ నూనె, ఒక అర స్పూన్ మినప్పప్పు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 4 చితగొట్టుకున్నవి వెల్లుల్లి రేకులు తాలింపుకి. ఇప్పుడు కారం 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, ఒక పావు స్పూన్ గరం మసాలా, ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1½ టేబుల్ స్పూన్ దాకా కళ్ళుప్పు. మీరు మామూలుగా సాల్ట్ వేసుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. పావు స్పూన్ పసుపు. 4 పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న ముక్కల కింద కోసుకుని పెట్టుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు కూడా సీరుకుని పెట్టుకోవాలి. కారాన్ని చూసి వేసుకోండి పచ్చిమిరపకాయలు. 3 పెద్ద టమాటాలని ఈ విధంగా ముక్కల కింద కోసుకోవాలి. కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ముందుగా మనం ఒక మూకుడు పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె పోసి ఈ కోడిగుడ్లని ఇందులో వేసి వేపించుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత కోడిగుడ్డు వేస్తే కనుక మూకుడికి అంటుకోకుండా వస్తాయి. ఇప్పుడు వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక పైన తీసేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని అందులోనే ఈ ఎండ్రాయిలు వేసుకుని వీటిని కూడా కలర్ మారేదాకా ఈ విధంగా వేపించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ దాకా నూనె పోసి తాలింపు వేసి ఈ విధంగా తాలింపు అంతా కలర్ మారిన తర్వాత మనం ఈ ఉల్లిపాయలను వేసుకోవాలి. దీనికి గ్రేవీ కోసం నేను ఉల్లిపాయ ఎక్కువే వేస్తున్నాను. దానికి తగ్గట్టే మనం కారం కూడా వేసుకుంటే ఉల్లిపాయ తీపి అనేది రాకుండా ఉంటుంది. అందుకే పచ్చిమిరపకాయలు ఒక 5-6 దాకా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు కూడా వేసేసి ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దగ్గరుండి వేపించుకోవాలి ఉల్లిపాయ అనేది. ఈ విధంగా సగం పైనే ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపించుకోవాలి. మనం ఎప్పుడూ ఉల్లిపాయ ఈ విధంగా వేపించుకుంటేనే కూర అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది. కూర టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇందులో ఈ టమాటాలు కూడా వేసి ఒకసారి కలిపేసుకుని దీన్ని కూడా మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని కొంచెం ఈ టమాటాలన్నీ మెత్తబడేదాకా ఉడికించుకోండి. మూత వేసి ఉడికించుకుంటే గమ్మున ఉడుకుతాయి. ఇప్పుడు ఈ టమాటాలన్నీ ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కారం, గరం మసాలా, ధనియాల పొడి 3 ఇందులో వేసేసి ఒకసారి కలుపుకోండి. మీరు ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే కనుక కొంచెం గరం మసాలా ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ కోడిగుడ్లని ఈ విధంగా ముక్కల కింద కోసుకున్నాను. ఎల్లో కొయ్యకుండా వైట్ ఒకటి ఈ విధంగా ముక్కల కింద కోసుకుని పెట్టుకున్నాను. దీనివల్ల మీకు ఎల్లో అనేది కూర అంతా పూర్ణం అంతా ఈ కూరలో కలిసిపోకుండా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఎండ్రాయిలు కూడా వేసేసుకోవాలి. నేను ఒక గుప్పుడు వేసాను. మీకు ఇంకా ఇష్టమైతే కనుక కొంచెం ఎండ్రాయిలు వేసుకోవచ్చు. అది మీరు తినే టేస్ట్ని బట్టి చూసుకుని వేసుకోండి. ఇందులో కావాలంటే కోడిగుడ్డు గుడ్డు కింద అయినా వేసేసుకోవచ్చు. ముక్కల కింద కొయ్యకుండా గుడ్డు కింద వేసుకున్నా సరే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి దాన్ని ఒక చిన్న కప్పు నీళ్లు పోసి గ్రేవీ కోసం మూత వేసి ఇదంతా కూర దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోండి. ఈ విధంగా దగ్గరికి వచ్చేయాలి కూర అంతా. అప్పుడే కూర టేస్ట్ కూడా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చిమ్ముకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఈ కూర మీకు రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి అయినా సరే బాగుంటుంది. మీకు ఎండ్రాయిలు ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎండ్రాయిలు కోడిగుడ్డ కూర రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.